హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మైన్‌క్రాఫ్ట్ గేమ్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోతో మీరు మైన్‌క్రాఫ్ట్ బిగినర్ స్టేజ్ అయితే కంప్లీట్ చేస్తారు అని అనుకుంటున్నా. సో మీరు యూట్యూబ్లో నా వీడియోస్ మీద క్లిక్ చేసి ఇంత దూరం వచ్చారు అంటే మైన్‌క్రాఫ్ట్ గురించి తెలుసుకోవడానికే. సో నాకు మైన్‌క్రాఫ్ట్ గురించి తెలిసిన విషయాలు అండ్ మైన్‌క్రాఫ్ట్ అంటే నా వర్డ్స్లో ఏంటో మీకు చెప్తాను. మైన్‌క్రాఫ్ట్ ఇది ఒక సిమ్యులేషన్ గేమ్. ఈ గేమ్ బ్లాక్స్తో ఉంటుంది. బట్ చాలామంది బ్లాక్స్తో ఉండడం వల్ల ఇది కొద్దిగా బాగోదు అన్న థాట్ మీద ఉంటారు. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది సూపర్ గేమ్ గాయ్స్, చాలా బాగుంటుంది. ఒక అందమైన ప్రపంచం, అందులో ఒక్కడే ఉంటావు. నీకు నిజమైన ప్రశాంతత అక్కడ దొరుకుతుంది. అక్కడ నీకు శత్రువులు ఉండరు. నీకు ఈ విషయం చేయి, ఆ విషయం చేయి అని ఉండదు. నీ కథ నువ్వే సృష్టించుకుంటావు. ఇదే మైన్‌క్రాఫ్ట్. ఇప్పుడు మనం బేసిక్స్ గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనకి వుడ్ కలెక్ట్ చేయాలా. వుడ్ ఎందుకు కలెక్ట్ చేయాలో నేను చెప్తాను. ఇప్పుడు మన గేమ్ పేరు మైన్‌క్రాఫ్ట్ కాబట్టి క్రాఫ్టింగ్ చేయాలి, మైనింగ్ చేయాలి. సో క్రాఫ్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ నేర్పిస్తాను మీకు. క్రాఫ్టింగ్ చేయాలంటే మెయిన్ క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి. క్రాఫ్టింగ్ టేబుల్ కావాలంటే మనకు వుడ్ కావాలి. సో వుడ్ కలెక్ట్ చేద్దాం. ఈ గేమ్కి మెయిన్ పిల్లర్ క్రాఫ్టింగ్ టేబులే. క్రాఫ్టింగ్ టేబుల్ లేనిది గేమ్ లేనట్టే. ఇంకా అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేము క్రాఫ్టింగ్ టేబుల్ లేకుండా ఈ గేమ్ని. ఫస్ట్ అయితే మనం క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేద్దాం. వుడ్ కలెక్ట్ చేస్తున్నా. వుడ్ నుంచి ప్లాంక్స్ చేయాలి. ప్లాంక్స్ అంటే చెక్కలు చేసి ఆ చెక్కలతోటి క్రాఫ్టింగ్ టేబుల్ చేసి చాలా ప్రాసెస్. ఇప్పుడు ఈ నైట్స్ గురించి చెప్పాను కదా నేను. ఈ నైట్స్ సర్వైవ్ కావాలంటే ఏం చేయాలంటే మనం బెడ్స్ చేసుకోవాలి. బెడ్స్ చేసుకొని పడుకుంటే నైట్ సర్వైవ్ అవుతాం. లేదంటే నైట్ జాగారం చేయటమే. నైట్ జాగారం చేస్తే మనకి తోడుగా ఫ్రెండ్స్ వస్తారు. ఆ ఫ్రెండ్స్ పేరు ఏం పేరు అంటే జాంబీ, క్రీపర్, స్కెలిటన్, స్పైడర్. మనల్ని ఎట్ట ఉరికిస్తారు మ్యాప్ మొత్తం రౌండ్లు వేపిస్తారు. సో అందుకే బెడ్ పక్కా క్రాఫ్ట్ చేసుకోవాలి. ఈ మాన్స్టర్స్ స్పాన్ అవుతాయి. నైట్ చీకట్లో స్పాన్ అవుతాయి. ఇవి వస్తే మనకు పెద్ద తలకాయ నొప్పి, మామూలు తలకాయ నొప్పి కాదు. సో ఇంకా ఈ గేమ్ గురించి చెప్పాలంటే ఈ గేమ్లో 2 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ వచ్చేసి క్రియేటివ్ మోడ్. ఈ మోడ్లో మనకు అన్నీ అన్లిమిటెడ్ ఉంటాయి అండ్ హెల్త్ ఉండదు, హంగర్ ఉండదు. మనం గాలి ఎగరొచ్చు, ఒక గాడ్ లెక్క. కానీ సర్వైవల్ మోడ్కి వచ్చేసరికి అలా ఉండదు. సర్వైవల్ మోడ్లో హంగర్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, మనం కొడితే చేస్తాం. టేబుల్ ఎట్లా చేయాలో నేర్పిస్తా. ప్లాంక్స్ చూడండి, ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే ప్లాంక్స్ ఉంటాయి. ఈ ప్లాంక్స్ చేసుకోవాలి ఫస్ట్. ప్రజెంట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ రెసిపీ చూపిస్తా. క్రాఫ్టింగ్ టేబుల్ 4 ప్లాంక్స్ ఇట్లా పెట్టుకొని మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్లాంక్స్ చేస్తున్నా ప్రజెంట్. ఓకే, ప్లాంక్స్ వచ్చేసాయి. క్రాఫ్టింగ్ టేబుల్ చేసేసా, ఇక్కడ పెట్టేసా క్రాఫ్టింగ్ టేబుల్. ప్రతి ఒక్క ఐటెంకి రెసిపీ ఉంటుంది గాయస్, మీరు మర్చిపోకండి. ప్రతి ఒక్క ఐటెంకి ఒక రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆడే కొద్ది మీకు అన్నీ గుర్తుంటాయి. కానీ ప్రజెంట్ స్టిక్స్ చేస్తున్నా. ఓకే, 4 స్టిక్స్ వచ్చాయి. ఇప్పుడు ప్లాంక్స్ చేస్తున్నా. ఒక పికాక్స్, ఒక యాక్స్. పికాక్స్ ఎందుకంటే మనం స్టోన్ని పికాక్స్ తోటే మైన్ చేయలేస్తాం, చేతితో పగలగొట్టలేము కదా రాయిని. పికాక్స్ యూజ్ చేయాలి. ఇంకా యాక్స్ వచ్చేసి వుడ్ కట్ చేయడానికి వాటికి యూజ్ అయ్యిద్ది. ఇప్పుడు మనం షీప్స్ని తోలాడాలి గాయస్. షీప్స్ ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు మనం బెడ్ చేయాలంటే మనకు ఒక రెసిపీ ఉంటుంది. బెడ్ చేయాలంటే ఆ రెసిపీ 3 ఊలు 3 ప్లాంక్స్ కావాలి. సారీ, మాకు ఫుడ్ కావాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇంకా తప్పదు గైస్, మనం ఎలా సర్వైవ్ కావాలంటే ఇలా హంటింగ్ చేసి ఫుడ్ కలెక్ట్ చేయాలి. ఓకే, నేను ఏడున్నా. షీప్స్ కావాలి. ఎందుకంటే షీప్స్ నుంచి మనకు ఊలు వస్తుంది. ఊల్ తోటి మనం బెడ్ తయారు చేసుకోవచ్చు. బెడ్ వస్తే నైట్ స్కిప్ చేయొచ్చు. ఇలా చాలా ఉంటుంది గైస్. మైన్‌క్రాఫ్ట్ సింపుల్ అని చిన్నపిల్లల గేమ్ అంటారు, కానీ దీని గురించి అర్థం చేసుకోవడం చాలా కష్టం. చెప్తున్నాగా. ఇప్పుడు ఫుడ్ కలెక్ట్ చేస్తున్నా కొంచెం. ఈ షీప్స్ అవపడితే బాగుండుగా. ఊల్ కలెక్ట్ చేసుకొని బెడ్ అన్న చేసుకుంటా. ఇంకేం చెప్పాలి బేసిక్స్ గురించి. పగలైతే బాగానే ఉంటుంది గైస్, ప్రశాంతంగా ఏ గోల లేకుండా. కానీ నైట్ అయితేనే సావు. అసలు ఈ ఊళ్ళో గట్టూరికి షీప్ దొరికింది. షీప్ ఒకటి దొరికింది, ఇంకో 2 కావాలి. ఒక షీప్ని కొడితే ఒక ఊలు ఇస్తుంది.
సారీ షీప్, తప్పట్లేదు. ఇప్పుడు మన లక్ గైస్ 2 స్పాన్ అయినాయి దగ్గరలో. టేబుల్ ఎలా, ఓకే 1 2 3 సెట్. మనకి బెడ్ అయితే వచ్చేసింది గైస్, నైట్ని సర్వైవ్ చేయొచ్చు సింపుల్గా. ఇప్పుడు ఈ వరల్డ్లో మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంటుంది గైస్, లైక్ విలేజెస్ కానివ్వండి, విలేజ్ అవుట్ పోస్ట్ కానివ్వండి, మ్యాన్షన్ కానివ్వండి, మౌన్మెంట్స్ కానివ్వండి, రూయిన్ పోర్టల్స్ కానివ్వండి, ఏన్షియన్ సిటీ కానివ్వండి, చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మనం మన స్టోరీ మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఇందులో. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఇందులో 2 డిమెన్షన్స్ ఉంటాయి. డిమెన్షన్స్ అంటే నెదర్ డిమెన్షన్ ఒకటి, ఎండ్ డిమెన్షన్ ఒకటి. చాలామంది ప్లేయర్స్ ఏం చేస్తారంటే ఎండ్ డిమెన్షన్స్ పోయి గేమ్ ఎండ్ చేసేస్తారు అక్కడితోటి. ఇప్పుడు మనం మైనింగ్ గురించి చెప్తాను. మైనింగ్ ఏంటంటే, మైనింగ్లో కేవ్స్ ఉంటాయి ఇక్కడ కింద అన్ని. ఆ కేవ్స్లో మనకు కోలు, కాపర్, ఐరన్, డైమండ్, ఇంకా గోల్డ్, ఇలా చాలా ఓర్స్ దొరుకుతాయి మనకి. ఆ ఓర్స్ తోటి మనం టూల్స్ చేసుకోవచ్చు. అయితే బెడ్ క్రాఫ్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఓర్స్ ఉంటాయిగా, ఆ ఓర్స్ తోటి టూల్స్ లైక్ ఐరన్ స్వాడ్ కానివ్వండి, ఐరన్ పికాక్స్ కానివ్వండి, ఐరన్ యాక్స్ కానివ్వండి, ఇవన్నీ చేసుకోవచ్చు. అయితే స్టోన్ కొంచెం తీసుకుంటా. స్టోన్ ఎందుకంటే ఇప్పుడు స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అయితే గైస్, వుడ్ అయితే ఊపినే బ్రేక్ అవుతుంది. చూసారుగా ఇందాక యాక్స్ పగిలిపోయింది. ఇప్పుడు ఇంకా స్టోన్ కొద్ది కలెక్ట్ చేసి స్టోన్ పికాక్స్ అయినా స్టోన్ యాక్స్ చేసుకుంటా. మైనింగ్లో వచ్చేసి అండర్ గ్రౌండ్లో చాలా మాన్స్టర్స్ ఉంటాయి గైస్. మైనింగ్ అంటే నాట్ ఈజీ. మైనర్కి కూడా ఈ గేమ్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. బుల్డర్ అనే ఒకడు, మైనింగ్ చేసేటోడు ఒకడు, ఎక్స్ప్లోరర్ ఒకడు, పద్దాకలు తెచ్చేది ఒకడు. నేనైతే పద్దాకలు తెచ్చేటోడిని గైస్. ఇట్లా కొన్ని రోల్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే మనం టూల్స్కి అప్గ్రేడ్ అయ్యాం. ప్లాన్స్ చేసుకున్నా. బెడ్ అయితే ఒకటి చేసుకుంటా. బెడ్ వచ్చింది. సెట్ బెడ్ ఎక్కడ వేసేద్దాం గైస్. టూల్స్ కంటే ఫస్ట్ ఫర్నెస్ చేయాలి. నేను ఫుడ్ హంగర్ అస్సలు లేదు. ఫర్నెస్ చేసి వండుకొని తినేయటమే. రెస్పాన్ పాయింట్ సెట్ చేసుకోవచ్చు. బెడ్ వల్ల యూజ్ ఏంటంటే అదే, మనం ఎక్కడ తెచ్చినా బెడ్ కాడికి వచ్చి తాగుతాం. రెస్పాన్ పాయింట్ లేకపోతే అక్కడ అడవులలో పడేసి తీసుకొని పోయి, అర్రే ఇంకొక స్టోన్ ఉంటాయి ఎక్కువగా, 8 ఉన్నాయి, మళ్ళీ పోయి తవ్వుకోవాలి. పోయి ఒక స్టోన్ కలెక్ట్ చేసి ఫర్నెస్ చేస్తా. ఫర్నెస్ అంటే పొయ్యి అన్నట్టే గాయస్. ఇంకా పొయ్యిలో మనం ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. దానికి కూడా ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఇంకో విషయం ఏంటంటే, మైనింగ్ మనకి అండర్ గ్రౌండ్లో ఏన్షియన్ సిటీ అని ఒకటి దొరికిద్ది. అందులో వార్డెన్ అని ఒకడు ఉంటాడు. వీటన్నిటి గురించి ఇంకా చాలా ఉంటాయి కదా స్ట్రక్చర్స్. వీటన్నిటి గురించి కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కామెంట్ చేయండి కావాలా వద్దా అని. నెక్స్ట్ వీడియోలో పక్కా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కావాలంటే నెదర్ ఎలా ఉంటుందో చూపిస్తా, ఎండ్ ఎలా ఉందో చూపిస్తా, ఏన్షియన్ సిటీ ఎలా ఉంటుందో చూపిస్తా, ఎలా కనిపెట్టాలో చూపిస్తా. ఇందులో చాలా రకాలుగా ఉంటుంది. ట్రెజర్ హంటింగ్ అని చాలా ఉంటుంది. ఇంకా మనకైతే స్టోన్ అయితే యాక్స్ తోటి, పికాక్స్ తోటి బ్రేక్ చేయొచ్చు. వుడ్ అయితే ఇట్లా చెట్లు నరకాలంటే గొర్రెలు ఉండాల్సిందే, మనకు తెలిసిందే. ఇంకా మాస్టర్ మెస్సీ అంటే స్వాడు అంతే. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో ఎండ్ గురించి కానీ, నెదర్ గురించి కానీ, లేకుంటే ఇలాంటి స్ట్రక్చర్స్ గురించి కానీ, విలేజెస్ గురించి కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి గైస్. కొంచెం మనకి అసలే సబ్స్క్రైబర్స్ 1 మిలియన్కి దగ్గరలో ఉన్నాం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే 1 మిలియన్ అయిందనుకో మామూలుగా ఉండదు. ఇంకా లైక్స్ టార్గెట్ వచ్చేసి 2 మిలియన్ పెట్టేస్తా. లైక్స్ టార్గెట్ చేయండి. మీకు కావాలంటే మా ఫ్రెండ్ ఒకడు ఉండు, మా ఫ్రెండ్తో కలిసి నేను మల్టీప్లేయర్ ఆడతా గైస్. మల్టీప్లేయర్ ఆడి ఎండ్ అండ్ దాన్ని ఏమంటారు నెదరు, వీటన్నిటికీ ఎలా వెళ్ళాలో చెప్తా. ఇద్దరం కలిసి ఒక సర్వైవల్ ప్లాన్ చేస్తాం. అది కావాలంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్తో ఆడితే చాలా బాగుంటుంది గైస్. జోకులు వేసుకుంటా, కామెడీగా ఫన్నీగా బాగుంటుంది. ట్రై చేద్దాం అది కూడా. మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అస్సలే చాలా చాలా మీకు తెలిసిందే 1 మిలియన్ ఉంది సబ్స్క్రైబర్. 1 మిలియన్కి దగ్గరలో ఉంది. చేసుకోండి కొంచెం.
ఇంకా లైక్ చేస్తే ఏంటంటే కొద్దిగా మోటివేషన్ ఉంటుంది నాకు వీడియోస్ చేయడానికి. చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా. యూట్యూబ్ వీడియోస్ చాలా కష్టం. సో ఇదే ఈరోజు వీడియో వచ్చేసి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.